కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు వీళ్ళు. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాలు దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది. చేతులు అధికారం ఉందనే గర్వంతో ఇష్టారాజ్యంగా పెట్టిరేగిపోతున్నారు. చట్టం తమ చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తూ తమకు అడ్డే లేదనే ధైర్యంతో చెలరేగిపోతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల లక్ష్యంగా అక్రమ కేసులు దౌర్జన్యాలు దాడులకు తెగబడుతున్నారు. ఏం చేసినా అడిగే నాదుడే లేడని ధైర్యంతో బరితెగిస్తున్నారు. తాజాగా జనసేన నాయకుల ప్రోద్బలంతో ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఆదివారం ఉదయం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడికి పాల్పడి నానా బీభత్సం సృష్టించాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మంగితుర్తికి చెందిన జనసేన కార్యకర్త గనిశెట్టి గంగాధర్ చాలా కాలం నుంచి కిర్లంపూడిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. జనసేనకు వీరాభిమాని. ఆ పార్టీకి చెందిన ప్రతి ఫ్లెక్సీలో తన ఫోటో వేయించుకుంటాడు. మండలంలోని జగపతి నగరం శివారు కొండాయిపేటలో ఆదివారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో పోతుల సత్తిపండుకు చెందిన ట్రాక్టర్ను గంగాధర్ దొంగిలించాడు. అక్కడ నుండి జగపతి నగరంలోని రామ్ తులసి పెట్రోల్ బంకులు 4,300 రూపాయలు డీజిల్ పోయించుకున్నాడు. డబ్బులు అడిగిన పెట్రోల్ బంకు బాయ్ వేణుగోపాల్ నన్నే డబ్బులు అడుగుతావు, చంపేస్తానంటూ బెదిరించి బంకులో గలాట సృష్టించాడు. అక్కడి నుంచి ముద్రగడ ఇంటికి చేరుకున్నాడు. ప్రహరీ గేట్ మూసి ఉండటంతో గోడ దూకి లోపలికి వెళ్ళి గేటు తెరిచి ట్రాక్టర్తో ఆవరణలోకి వెళ్ళాడు. ముద్రగడ కారును ఢీకొట్టి వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు నేల కూల్చేసి నానా బీభత్సం సృష్టించాడు. కొబ్బరి తోటలో దున్నినట్టుగా ముద్రగడ ఇంటి ఆవరణ మొత్తం ట్రాక్టర్తో తిరుగుతూ జై జనసేన అంటూ నినాదాలు చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయి తెల్లవారిన తర్వాత మరోసారి ముద్రగడ ఇంటి బయట గలాట సృష్టించాడు. జై జనసేన తగ్గేదే లేదంటూ ముద్రగడ పద్మనాభాన్ని కించపరిచేలా కేకలు వేశాడు. విషయం తెలిసిన ముద్రగడ అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కిర్లంపూడి చేరుకున్నారు. గంగాధర్ను స్థానికులు పట్టుకుని దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇంతలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూల నుంచి ముద్రగడ అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలు తరలిరావడంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో పోలీసులు మోహరించారు. సంఘటన స్థలానికి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిబాబు ఆధ్వర్యన జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ సతీష్ పోలీసులు తరలివచ్చి నిందితుడు గంగాధర్ను అదుపులో తీసుకున్నారు. విచారణ అనంతరం అతను అరెస్ట్ చేసినట్టు సీఐ చెప్పారు. ట్రాక్టర్ను దొంగిలించడం, పెట్రోల్ బంకులో డబ్బు లేకుండా డీజిల్ పోయించుకుని బెదిరింపులకు దిగడంతో పెట్రోల్ బంకు బాయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ముద్రగడ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడి బెదిరింపులకు దిగి విధ్వంసం సృష్టించాడంటూ ఆకునూరు కిట్టబాబు ఫిర్యాదు మేరకు మరో కేసు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో నమోదైందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారత్ ఎదుగుదల